హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీ వేలో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గ్లాస్తో గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే కూరగాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఇలా ఉడికేటప్పుడు అందులో కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిర్చి, ఒక 3 టమాటో ముక్కలు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. పక్క స్టవ్ పైన బాండీ పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని మనం కట్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అవి సగం ఉడికాక వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి. ముక్క ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికాక అందులో మెత్తగా మెదుపుకున్న పప్పు వేసుకుని కలుపుకోవాలి. అలాగే మన పులుపుకు తగ్గట్టు చింతపండు పులుపు వేసుకోవాలి. నేనైతే ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. అది మరిగేటప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకొని మరిగించుకోవాలి. అది కొంచెం మరిగాక 2 స్పూన్ సాంబార్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. ఇలా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పక్క స్టవ్ పైన బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక పోపు సాంబార్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సాంబార్లోకి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఈ సాంబార్ టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.